జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లోని మహంకాళి ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీలోని నగదును అపహరించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం అభిషేకం నిర్వహించేందుకు ఆలయానికి వెళ్లిన పూజారులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన భక్తుల్లో ఆందోళనకు గురిచేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లోని మహంకాళి ఆలయ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీలోని నగదును అపహరించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం అభిషేకం నిర్వహించేందుకు ఆలయానికి వెళ్లిన పూజారులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన భక్తుల్లో ఆందోళనకు గురిచేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపత్. బాసర్ ఆలయంలో భారీ చోరీ జరిగినట్టు మనకు తెలుస్తుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రాంగణంలో మొదటి అంతస్తున మహంకాళి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో చోరీనట్టు తెలుస్తుంది. రాత్రి 12 తర్వాత ఆలయాన్ని మూసివేయడం జరిగింది. అక్కడ అంటే కిందికి వెళ్ళి పైకి వెళ్ళి కూడా ఉంటుంది. కింది మొదటి అంతస్తు అంతర్భాగంలో ఉంటుంది. ఆలయం అంతర్భాగంలోని ఈ ఆలయం ఉంటుంది. కాకపోతే అన్ని బంద్ చేసిపోయిన తర్వాత రాత్రి మళ్ళీ ఉదయం పొద్దున పూజారి వచ్చి ప్రాతకాల పూజలు చేయడానికి రావడానికి చూడండి అక్కడ తాళం బలగొట్టింది గ్రహించి పోలీసులకు అధికారులకు సమాచారం అందించిన ఆ సమాచారంతో అక్కడ పోలీసులు అధికారులకు చూసరికి అక్కడ దొంగతనం జరిగినట్టు మనకు తెలుస్తుంది. అమ్మవారి యొక్క వెండి విగ్రహం, అమ్మవారి యొక్క కిరీటము మరియు ఉండి రెండు తీసుకుపోయినారు. అయితే అక్కడ గుడికి ఆ ఆలయం గుడికి పైన ఉంటుంది కాబట్టి అక్కడికి గుహ ఉంటుంది, వేదవ్యాసుని గుహ ఉంటుంది. ఆ గుహ ద్వారా దొంగలు వచ్చినట్లు మనకు తెలుస్తుంది. అక్కడ గుహ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ గుహ దగ్గరనే ఆ ఆలయం ఉండి పడేసిపోవడం జరిగింది. అయితే ఈ ఉండి పడేసిన ప్లేస్ కు ఆ పోలీస్ స్టేషన్ కూతవేటి దూరంలో ఉంటుంది. సో ఇది ఇంతకన్నా ముందు రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈ దొంగతనం చేసినట్టు మనకు చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర దొంగతనం చేయడం అనేది రెక్కి నిర్వహిస్తూనే చేస్తారు. ఇద్దరు దొంగలు వచ్చినట్లు గ్రహిస్తున్నారు. అయితే అక్కడ 3 సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ 3 సీసీ కెమెరాలకు గుడ్డలు కట్టి వాళ్ళు మాస్క్ ధరించుకొని ఆలయం లోపలికి ప్రవేశించినట్లు మనకు తెలుస్తుంది సీసీ కెమెరా ద్వారా చూస్తుంటే. అయితే ఇక్కడ పోలీసులు, కానిస్టేబుల్, హోంగార్డులు 6 డ్యూటీలో ఉన్నారు. కానీ 6 డ్యూటీలో కానీ వీళ్ళు దొంగతనాన్ని పచ్చగట్టలేకపోయినారు. ఎందుకంటే అది పైకెళ్ళి గుహకెళ్ళి వచ్చినట్లు మనకు సమాచారం ఉంది. 3 సీసీ కెమెరాలను మూసివేసి బట్టగట్టి వాళ్ళ మొత్తాన్ని మాస్క్ వేసుకొని చేసేయడం జరిగింది. ఆ అమ్మవారి కిరీటము మరియు ఉండి ఎత్తుకుపోవడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి అయితే మెయిన్ గేట్ నుంచి వస్తే వీళ్ళు సీసీ కెమెరాలో దొరుకుతారని చెప్పేసి పోలీసులతో ఒక అంచనాకు వచ్చిండు. కాకపోతే వాళ్ళు అక్కడికి మెయిన్ గేట్ కి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే అన్ని గేట్లన్నీ క్లోజ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బహుశా అక్కడికి గుహకి వెళ్ళి వచ్చినట్లు మనకు సమాచారం ఉంది. సంపన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం